పొద్దుగానే లేచి ఇండ్లు ఆకిలు ఉడ్చుడు, బండలు గడుగుడు, కడపలు పూదిచ్చుడు, దేవుళ్ళ పటాలు గడిగి మంచిగా బొట్లు పెట్టుడు, పూలు పండ్లతోని పూజలు చేసి కొబ్బరికాయ కొట్టుడు, నైవేద్యం పెట్టుడు, ఆ టెంక గుళ్ళకు పోవుడు. అందరి ఇండ్లలో ఇదే నడిచింది. ఇయాల్టికెళ్ళి శ్రావణ మాసం, మరి మళ్ళా తొలి శుక్రవారం, తల్లికి ఇష్టమైన రోజు. చూద్దాం పండ్రి గుళ్ళకాడ శ్రావణ మాసం పూజలు ఎట్లెట్లయినాయో. అమ్మవార్ల గుర్ల కాడ ఏడ చూడు భక్తులే శీతం లైన్లు కట్టిండ్రు. పట్నం చార్మినార్ కాడ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి ఎగిలి వరకు ముందే వచ్చిండ్రు. తల్లికి పెద్ద పూజలు చేసినాక దర్శనం చేసుకున్నారు. బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, ఉజ్జయిని మాంకాలమ్మ, ఆడ ఈడ అని ఏం లేదు. పట్నంలో ఏడ అమ్మవార్ల గుళ్ళుంటే ఆడికి పోయి మొక్కులు అప్పచెప్పొచ్చిండ్రు. ఊర్లలో సుత ఇట్లనే నడిచింది. బాసర సరస్వతమ్మ, ఏములాడ రాజరాజేశ్వరమ్మ, వరంగల్ భద్రకాలమ్మ, భద్రాచలం సీతారాముల గుళ్ళకు బగ్గొచ్చిండ్రు. శ్రావణ శుక్రవారం నాడు తల్లిని గోల్చుకుంటే అంతా మంచి జరుగుతది, చల్లగా చూస్తదని భక్తుల నమ్మిక. యాదాద్రి నరసన్న గుడిలా లక్ష్మీ మాతకు కోటి కుంకుమార్చన కార్యం షురూ చేసిండ్రు. ఇయాల్టికెళ్లి నెల రోజులు జరుగుతది. 2000 పెట్టి టికెట్ తీసుకొని భక్తులు ఈ కార్యంలో భాగం కావచ్చు. తెలంగాణలో ఉన్న అన్ని గుళ్ళ కాడ పెద్ద పూజలు జరిగినాయి. నెలంతా అమ్మవారికి మొక్కులు, వరలక్ష్మి వ్రతాలు ఉంటాయి. అక్కలకు శ్రావణ మాసం అంతా పెద్ద పండుగే.